మనతో కాంగ్రెస్ లీడర్ కూడా జాయిన్ అవబోతున్నారు. సో విజయ్ గారు, మనకి ఎలక్షన్స్ అనేది హార్డ్లీ ఒక 1 మంత్ కూడా కాలేదు. తెలంగాణకి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల కోసం గేరప్ అవడం అనేది ఎలా ఉంది ట్రెండ్ అని మీకు అనిపిస్తోంది? ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, అసెంబ్లీ ఎలక్షన్లు చాలా కీలకం ఏ రాష్ట్రానికి. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లు మనకి మేలో జరుగుతుంది, మా జనవరి మార్చిలో షెడ్యూల్ వస్తుంది, మేలో జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్లో కూడా ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన ఉనికి కావచ్చు, బలం కావచ్చు నిరూపించుకునేటువంటి అంశము ఇందులో జరుగుతుంది. అందుకే ఒక్కొక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సోనియా గాంధీ పోటీ చేయాలని ఒక తీర్మానం చేసి పంపారు. అది యాక్సెప్ట్ చేస్తారా లేదా, సోనియా గాంధీ కాదు ప్రియాంక గాంధీ అయినా ఎవరో ఒకరు గాంధీ ఫ్యామిలీ నుంచి నెహ్రూ గాంధీ ఫ్యామిలీ నుంచి ఒకరు ఇక్కడ పోటీ చేయాలనే ఒక ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బలం ఉత్సాహం ఉన్నది, మేము అధికారంలోకి వచ్చినాము. ఆ నేపథ్యంలో అంటే వచ్చినారని వాళ్ళు చేస్తామని నల్గొండ నుంచి చేయమనేది ప్రధానంగా వస్తున్నటువంటిది. నల్గొండ జనరల్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి ఎంపీ స్థానము, అది ఎప్పుడైనా అటువంటి దానివల్ల ఉపయోగం ఉండదు. ఓడిపోయేటువంటిది బలహీనంగా ఉన్నటువంటి చోట వాళ్ళు ఏదైనా నిలబడితే పార్టీకి బూస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీది ఏంటంటే ఉత్తరప్రదేశ్లో మళ్ళీ సోనియా గాంధీకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది వస్తున్నట్టు. మెదక్ సెంటిమెంట్ అంటే ఇందిరాది మెదక్ సెంటిమెంట్ ఉన్నా ఇప్పుడు అక్కడ మెదక్ పోటీ చేద్దామనే ఆలోచన గట్టిగా లేదు. ఎందుకంటే మెదక్లో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ బలంగా ఉందనే ఒక అంచనా ఉంది. వాళ్ళకి బలంగా ఉన్నటువంటి సీటు నల్గొండే. దాదాపు ఒక 30-35 సంవత్సరాల నుంచి నల్గొండ సీటు వేరే పార్టీ వాళ్ళు గెలవట్లేదు, కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి. అట్లాంటిది వాళ్ళు అట్లాంటిది చూజ్ చేసుకుంటున్నారు తప్ప బలహీనంగా. ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఏమైంది, సోనియా గాంధీ ఓడిపోతుంది. ఎందుకంటే పోయినసారి రాహుల్ గాంధీ ఓడిపోయాడు, మళ్ళీ సార్ సోనియా గాంధీ కూడా ఓడిపోతే మరింత కాంగ్రెస్ పార్టీకి పరువు వద్దనే వాళ్ళు దక్షిణాది మీద పడ్డారు. ఎందుకంటే దక్షిణాదిలో కర్ణాటక, కేరళ, ఇప్పుడు తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో దక్షిణాదిలో పోటీ చేయించుదామనే ఒక అంచనా కాంగ్రెస్ పార్టీ చేసి అందుకే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తీర్మానం చేసినట్టు కనిపిస్తుంది. మొత్తం అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 3 నెలల పరిపాలన, 4 నెలల పరిపాలన ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద పడుతుంది. తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలు వీళ్ళు విమర్శలు రాజకీయంగా ఇతర పార్టీల మీద విమర్శలు చేయొచ్చు, గత ప్రభుత్వం ఎట్లా ఉందనేది ఒక విమర్శ చేస్తున్నప్పటికీ పర్ఫార్మెన్స్ విషయం 3 నెలల్లో మీరు చెప్పినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు, మాకు ఆ సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే అంశాన్ని మాత్రం పబ్లిక్, ఓటర్లు ఒక అంచనా వేసుకోనే అవకాశం కనిపిస్తుంది. ఇందులో కనుక ఏమాత్రం వాళ్ళు, ఎందుకంటే తేడా ఉంటుంది ఎలక్షన్కి ఫలితాల్లో మన తెలంగాణలో తేడా కనిపిస్తుంది. బై ఎలక్షన్స్ కావచ్చు, నెక్స్ట్ జరుగుతున్న ప్రతి ఎలక్షన్కి ఓ రకమైనటువంటి చేంజ్ కనిపిస్తుంది. అట్లాంటిది ఏదైనా జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడే సమీక్షలు చేసుకోవడం, 3వ తారీఖు నుంచి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెట్టుకునే ఏర్పాటు బీఆర్ఎస్ పార్టీ చేసుకుంది. అదేవిధంగా బీజేపీ, మరి వీళ్ళు ఎన్ని సీట్లు పోటీ చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్లు ఎవరు ఏంటి అనేది 3వ తారీఖు నుంచి ఆ పార్టీ సమీక్ష చేసుకొని అభ్యర్థులను ప్రకటించి ఒక పకడ్బందీగా ఎన్ని సీట్ల ఫైట్ చేద్దామనే ఒక అంచనాతోటి కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ కూడా అమిత్ షా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇప్పుడు పార్లమెంటు వరకు రాష్ట్రానికి అమిత్ షా ఇన్ఛార్జ్ నిన్న వచ్చి 10 సీట్లు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైనా పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు 90 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు. తెలంగాణ మిషన్ 90 అని చెప్పి 9 వస్తే చాలనే కాడికి పోయింది. ఇప్పుడు ఇది 10 ఉన్నటువంటి దాంట్లో 10 సీట్లు మీరు టార్గెట్గా పెట్టుకోవడం జరుగుతుందనే చెప్పి పార్టీలో ఉన్నటువంటి ప్రధానంగా పార్టీలో విభేదాలు, ఇప్పుడు కరీంనగర్ నుంచి ఈటెల రాజేందర్, అదేవిధంగా బండి సంజయ్ ఇద్దరు పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్. పార్టీకి సీఎంగా అభ్యర్థిగా ప్రకటించకపోయినా బీసీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ మారుతున్నారు, కాంగ్రెస్లో చేరుతున్నారని ఈటెల రాజేందర్ లాంటికి సంబంధించినటువంటి వార్తలు రావడం జరుగుతున్నది. అంటే ఇంకొక నెల రోజులు అయితే జనవరిలో అభ్యర్థులను మొత్తం ప్రకటిస్తామని కూడా బీజేపీ ప్రకటించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎజెండా ఏముండబోదు? బీజేపీ ఎజెండా 3వసారి అధికారము, రామాలయము, ఈ అంశమే ప్రధానంగా మోడీ ఇమేజీ. ఈ 3 అంశాలే బీజేపీ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది తప్ప ఓవరాల్గా మేము రాష్ట్రానికి ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అని చెప్పే అటువంటి పరిస్థితి బీజేపీది కనిపించటం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఈ 3 నెలల్లో చేసే
దానికి అంటే గత ప్రభుత్వం మీద చేసేటువంటి విమర్శలనే టార్గెట్గా అదే అంశాన్ని పార్లమెంట్లో ఎలక్షన్లో కూడా ఆ అంశాన్ని ఎజెండాగా తీసుకుపోయే విధంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశాలు అవే కనిపిస్తున్నాయి. మేము చేసేదానికి చెప్పడం కంటే ఈ 3 నెలల్లో మళ్ళీ పాత ప్రభుత్వం మీద విమర్శలు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎజెండా ఏం కనిపిస్తుంది, మేము చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు చూస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ పోల్చుకొని చూడండి. మళ్ళీ ప్రశ్నించే గొంతుగా తెలంగాణ నుంచి ఒక ప్రశ్నించే గొంతుగా పార్లమెంట్లో ఉండాలనే ఒక ఎజెండా, 3 పార్టీలు 3 ఎజెండాలు ప్రజల ముందు పెట్టబోతున్నట్టు అంచనా వస్తుంది. ఇక ప్రజలు ఏ రకంగా ఓటింగ్కి వచ్చినాక డిసైడ్ చేస్తారో చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎస్ అండి, మనతో పాటుగా